నమస్తే అండి. నేను మీ సూర్య. నేను 27acres.comకి మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు అందరూ నన్ను అడగడం జరుగుతుంది, ఈ సదాశివపేటలో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా, చేస్తే ఎంతవరకు మనం పెట్టవచ్చు అనేది మనం ఎక్కువగా అడగడం జరుగుతుంది. నేను అందరికీ సమాధానం చెప్పలేక ఈ వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. సదాశివపేట రియల్ ఎస్టేట్ వచ్చేసి ఇప్పుడు అయితే మనకు చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి సదాశివపేట పక్కనే నాల్కల్ జనసంఘం మండలంలో మనకి నిమ్స్ అనేది ప్రాజెక్ట్ వస్తుంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అది రాబోతుంది. అంటే అది వచ్చినట్లే మనకి ఒక 5 లక్షల ఎంప్లాయీస్ వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ఉండరు కాబట్టి సదాశివపేట, ఆరూరు, బుదేరా ఇవన్నీ చోట్ల రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది. షాపింగ్ కాంప్లెక్స్, హాస్పిటాలిటీ అంతా పెరుగుద్ది. కాబట్టి 100% సదాశివపేటలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచి నిర్ణయం. కానీ ఇప్పుడున్న రేట్లు ఎలా అయితే ఉన్నాయో, ఎకరా 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఉండటం వల్ల ప్రైజెస్ కొత్త వెంచర్లు ఏదైతే ఉన్నాయో ప్రైజెస్ ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనం తీసుకునే ప్రైజ్ ఏదైతే ఉందో స్క్వేర్ యార్డ్ మనకి సదాశివపేటలో 10 నుంచి 15 వేలలో తీసుకోవడం మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవాలి. సదాశివపేటలో 25,000, 20,000, 30,000 ఎప్పుడో పెరగబోయే ప్రైజెస్ ఆల్రెడీ ఇప్పుడు పెట్టి అమ్మడం జరుగుతుంది. కాబట్టి సదాశివపేటలోనే మనకి హైవే నుంచి 2-3 కిలోమీటర్లోనే మనకి 12,000, 13,000 ప్రైజెస్ అయితే ఇంకా ఉన్నాయి. మీరన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుని మంచి లేఅవుట్లో ఇన్వెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మనకి సదాశివపేట రైట్ సైడ్లోనే ఆత్మకూరు రోడ్లోనే మనకి 12,000కి పర్ స్క్వేర్ యార్డ్ వస్తుంది. అది పక్కనే 16, 18,000 కూడా అమ్ముతున్నారు. కాబట్టి నెంబర్ ఆఫ్ వెంచర్లు విజిట్ చేసుకున్న తర్వాత మీరు నిర్ణయం తీసుకుని మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి రిటర్న్స్ తొందరలో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మంచి రిటర్న్స్ మీకు చాలా తొందరగా వస్తాయి. ఇదే కాకుండా మనకి సదాశివపేట దాటిన తర్వాత ఏదైతే ఆరూరు, కంకోల్, బుదేరా, మనకి కోనేరు ఏదైతే ఉన్నాయో మనకి ఆల్రెడీ ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి 6,000, 9,000, 5,000 అట్లా హైవే నుంచి లోపలికి హైవే ఉంటే మనకి 12,000, 10,000 హైవే ప్రైసింగ్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మంచిగా నిర్ణయం తీసుకుని తక్కువ ప్రైస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచి రిటర్న్స్కి అది ఆస్కారంగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ నిమ్స్ వర్క్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి తొందరగా ప్రైస్ అప్రిషియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో చాలా తొందరగా నిర్ణయం తీసుకుని ఏదో ఒక వెంచర్లో తక్కువ ఉన్న కడలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.